వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేయండి. డౌన్లో అంటోండి ఈ పెన్నతో పొడితే పోతారనుకుంటున్నావా? మిమ్మల్ని పొడిచి రక్తపాత సృష్టించి మరీ లేపారేంటండి? ఈ పెన్నుతో చిన్న చీటీ మీద ఐఎమ్ జంప్ అని రాసి పెడితే చాలు. దీని తెలివితేటలన్నీ అలాగే ఉంటాయి. మీరు అలా అనకండి. ఆ రమణ గడికి దానికి హారతి ఇచ్చేస్తున్నట్టు పిక్చర్లు వచ్చేస్తున్నాయి. పిక్చర్లు అంటే ఫ్యూచర్ అదే. నీకు దండం పెడతాను రా, దొరికాను కదా నన్ను. కళ్యాణ మండపం ఖర్చులు కూడా కలిసి వస్తాయే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ చెత్త ప్రేమను చంపలేదు, నేను నిన్ను చంపి జైలుకు పోతా. నువ్వు హత్యలు చేసి అంతకురాలు అవ్వద్దు. ఆ ఆగంతుకురాలు నా దగ్గర తీసుకురా, ఏం చేయాలో చెప్తాను. ఆ చెవిటి పడే ఏవే కాఫీ. ఇది ఎక్కడ కనపడలేదు. ఉసే మొక్కజొన్న పొత్తు మొహం దానా కాఫీయే. మొక్కజొన్న కంకుల దగ్గర కాకులు తోలుకునే వాళ్ళ ఎందుకు అలా అరుస్తున్నారు? తల తిరుగుతుందే కాఫీ తగలటమని తెల్లవారుజాము నుంచి అరుతున్నా. అరిచిన వెంటనే తెచ్చి మీ వెనకాలే పెట్టాను, చూసుకోవాలి కదా. వెనకాల పెడితే ఎలా కనబడతాయి? ఎదవ చెంచా మొహం నువ్వును. మీరే కదా తల తిరుగుతుందన్నారు, వెనక్కి తిరిగినప్పుడు చూస్తారనుకున్నా. అయితే కాఫీ చల్లారిపోయి ఉంటది కదా, అందుకే వేడిగా ఇంకోటి తెచ్చా. నిజం చెప్పే, వెనకాల కాఫీ లేదు కదా. మళ్ళీ తేవడానికి నేనన్నా కేఫ్ లో పనిచేసే కూలీనా? నీ ఆల్ని. కాఫీ లేట్ గా తెచ్చి ఏం కాన్సెప్ట్ రాసేవే? లేట్ అవటానికి ఒక రీజన్ ఉంది. కొంప తీసి కాఫీలో పాయిజన్ కలిపేవా? మిమ్మల్ని లేపేయటానికి పాయిజన్ వేస్ట్ చేయటం ఎందుకండి? ఈ పెన్ను చాలు. అంటే ఏంటే పెన్నులో డౌన్లో అంటోండి ఈ పెన్నతో పొడితే పోతారనుకుంటున్నావా? మిమ్మల్ని పొడిచి రక్తపాత సృష్టించి మరీ లేపారేంటండి? ఈ పెన్నుతో చిన్న చీటీ మీద ఐఎమ్ జంప్ అని రాసి పెడితే చాలు. ఇక్కడుండే ఎయిర్ ఈ పంపులోంచి పైకి పోతుంది. టెంపుల్ రన్ లో చింపాంజీలో ఎప్పుడు ఎంటపడి పీక్కుతుందామనే చూస్తావు. పీకేసిన తాటెంకల బొహను. లెఫ్ట్ అండ్ రైట్ సెటర్ లేట్ తప్ప కాఫీ ఎందుకు లేట్ ఎందుకు కనుక్కోరు కదా. దానికి కూడా ఏ క్లారిటీ లేని కాజు రెడీగా ఉంటది కదా. ఏడు అవును, సౌజీ గురించి క్లారిటీ కావాలి. ఆ తపాల మొహం దాని గురించా? దాని గురించి అయితే నా తెలివితేటలు అసలు చచ్చింది. పందారేదే? అయ్యో మర్చిపోయానా? ఇప్పుడు తాగండి, తీపికి చక్కెర తెచ్చేసింది. మన దగ్గర అన్ని కళ్ళ ఉన్నాయి కదా. మీ కళాకారుల వంశంలోకి వచ్చాక నన్ను నాచుపట్టినట్టు పట్టేసింది. మధ్యలో మాంసం గురించి ఎందుకులే. పైగా పంచదార గురించి పైకి కిందకి తిరిగేసరికి కాఫీ చల్లారిపోద్ది. సౌజీ గురించి చెప్పాల్సిన మ్యాటర్ లో క్లారిటీ పోద్ది. అంత క్లారిటీ లేని చెత్త పని ఏం చేసింది? రమణ లోడ్ ఎత్తాలా? ఆడు ఎత్తేవాడే. ఏమెత్తుతాడు? చెత్త. ఇప్పుడు ఆ చెత్త గురించి మనం ఎందుకు ఎత్తుకోవడం? ఈ పిత్త పరిగ మొహంది ఆ చెత్త రమణ గారిని ప్రేమిస్తుంది. అందుకేనా ఎర్లీ మార్నింగ్ మాత్రమే వినపడాల్సిన జిల్స్ ఈవినింగ్ వరకు వినపడుతున్నాయి. నేను ఇంకా సిటీ క్లీన్ గా ఉండడానికి ఎక్స్ట్రా డ్యూటీలు వేసారనుకున్నా. ఇదేసింది ఆడికి డ్యూటీ. ఆడు విజిలేయటం, ఇది బాల్కనీలోంచి నుక్కులేవటం. అది చూసి నీకు కడుపులో తిప్పడం. అయినా అమ్మాయిలు ఈజిల్ ఎత్తి పడిపోతారు అనుకున్నా. ఈజిల్స్ కూడా పడిపోతారా? అసలు ఇది ఆ రమణ గాళ్ళు ఏం చూసిందండి? ఈజిల్ బాగా వేస్తాడు కదా. లేదంటే చెత్తబండి ఎక్కితే సిటీ అంతా ఫ్రీగా చూడొచ్చని ప్లాన్ వేసి ఉంటుంది. దీని తెలివితేటలన్నీ అలాగే ఉంటాయి. మీరు అలా అనకండి. ఆ రమణ గాడికి దానికి హారతి ఇచ్చేస్తున్నట్టు పిక్చర్లు వచ్చేస్తున్నాయి. పిక్చర్లు అంటే ఫ్యూచర్ అదే. నీకు దండం పెడతాను రా, దొరికాను కదా నన్ను. మానేసి దాని సంగతి ఏంటో చూడరా. మళ్ళీ జన్మలో నీకే పెళ్ళన్నయ్య సేవ చేసుకుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? పోనీ దాసిని సేవ చేసుకుంటాను. ఇది కరెక్ట్. నొక్కే వచ్చి జన్మలో నొక్కి దిగాను. ఎక్కడుందా చెత్తలెవరో? బయట. పద. రమణ, చెత్త ఎత్తాలరా. నువ్వెత్తేది చెత్త అయినా మన ప్రేమ స్వచ్ఛత ముందు అసలు కంపే కొట్టదు. ప్రేమ గుడ్డిదంటారు. దీనికి వాసన కూడా తెలియట్లేదు. ఆ చిత్రమణి కూడా సక్సెస్ అయిపోతాడే. నువ్వు ఆర్తపళ్ళని రెడీ చేసేసుకో. నువ్వు పెండ తట్టలు మోసినా పిడికెడు ముద్ద పెడితే చాలు. నువ్వు పంచే ప్రేమలో జీవితాంతం బతికేయచ్చు. ప్రత్యేకంగా ముద్దలు పెట్టడం ఎందుకు? ముందు రోజు బండిలో పట్ట పార్సిల్స్ ఉంటాయి కదా, ప్రేమతో పెట్టే. నువ్వు అలా అనకురా. అనకుండా ఉండలేకపోతున్నాను రా. రమణ, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. నీ బతుకంతా చెత్తలో ఎండు గడ్డి. కరెక్ట్గా చెప్పాను కదా. నువ్వు వేసే విజులు వినపడుతుంటే మీ అక్కకి పక్షవాతం. సాల్వ్ చేయరంటే ప్రాసలో పాటలు పాడతావేంట్రా? ఉండవే, లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. రమణ,
నువ్వు వచ్చి మా వాళ్ళతో మాట్లాడతావా లేదా మా వాళ్ళే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడమంటావా? ఎందుకు రెండు ఫ్యామిలీలు కలిపి ఏ డ్రైనేజ్ పైప్ లైన్ మీద కూర్చోబెట్టి లైన్ క్లియర్ అయిపోద్ది. నువ్వు వెళ్ళేటప్పుడు స్పీడ్ బాక్స్ తీసుకెళ్ళవే. వద్దులే, మా బావని పంపిస్తా, కూల్ గా డీల్ చేస్తాడు. పెళ్లి పెద్ద డంపియాట్లో చేద్దామే. ఎంగిలాకులు ప్రత్యేకంగా ఎత్తక్కర్లేదు, ఇది అన్ని ఎత్తేది. కళ్యాణ మండపం ఖర్చులు కూడా కలిసి వస్తాయే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ చెత్త ప్రేమను చంపలేదు, నేను నిన్ను చంపి జైలుకు పోతా. నువ్వు హత్యలు చేసి అంతకురాలు అవ్వద్దు. ఆ ఆగంతుకురాలు నా దగ్గర తీసుకురా, ఏం చేయాలో చెప్తాను. ఆ చెవిటి పడే వర్కౌట్ అవుద్దా? అవ్వకపోతే నీ చేతికి ఆర్త చెప్పే. అమ్మా, వద్దులే, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తా. వెళ్ళు. వస్తున్నాను. ఆ రవణగాన్ని ఎలాగని ఈ రాక్షసు నుంచి కాపాడాలి. చారి గారు గారెలు తింటారేంటి? మా ఇంటికి రండి చెప్తాను. అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నావు, స్నానం చేసావా ఏంటి? ఓ వారం రోజులు చేయకపోతే ఏం కాలేవే. బాగా చెప్పా కదా. శుచి శుభ్రతలు పూర్తిగా సంకరాకపోయాయిగా. మనసు స్వచ్ఛంగా ఉండాలక్క. సంపి చెరువులో ఇసిరేత్తా సెల్లి. వద్దులే, వాటర్ పాడైపోద్ది. మీ బావ పిలుస్తున్నాడు, పద. అవునా, నేను బావతో మాట్లాడాలి, పోదాం పద. రోడ్ ఉంటాడండి, అందరిలో అరవింద స్వామి లాంటాడు, తెలివిలో అల్లు అరవింద్ లాంటాడు. అబ్బో, హైట్ లో ప్రభాసు, నవ్వితే మహేష్. పడుకుంటే ముఖేశా. అబ్బా సూపర్. ఎవరు? చెప్తా ఉండు. హీరో అయితే ఎస్టేట్లు కొనేవాడు, రియల్ ఎస్టేట్ లో హీరో అయ్యాడు. నెలకు సంపాదిస్తాడు 10-15 లక్షలు. ఎవరు? చెప్తా ఉండే. ఇంట్లో ఇంతో పాటు ఉండేది ఇద్దరే, వాళ్ళ అమ్మా నాన్న. కానీ ఇంటి నుండి 20 మంది పన్నోళ్ళు, 20 రకాల వంటలు. అయితే భోజనాల బిల్లు ఎలాకన్నా ఆలకైపోతుంది. అంతమంది ఎందుకండి? ఆస్తులున్న ఆత్మీయులు లేరు కదండి, అంత పెద్ద బంగ్లాలో తిరగడానికి జనాలు ఉండాలని. నిజమే, ఖాళీగా ఉంటే ఏ ఫంక్షన్ హాలో అనుకుంటారు. ఎవరే? చెప్తా ఉండే. అడుగు బయట పెడితే ఆడిలోనే పెడతాడు, బిజినెస్ పని అయితే బెంచ్ లోనే వెళ్తాడు. అమ్మని. టూర్కి వెళ్తే టెస్లా, రేంజ్ చూపించుకోవడానికి రోల్స్ రాయిస్. ఇక పనులకి ఎప్పుడు మినీ ఏసీ బస్ తిరుగుతూనే ఉంటదండి. ఏంటి వాళ్ళకు కూడానా షిఫ్ట్ ఉంటాయి కదండి, ఆల్రెడీ పార్సల్ కి ఒక్కొక్కరికి ఒక షిఫ్ట్ కార్ కొనిచ్చేసారండి. గిఫ్ట్స్ గిఫ్ట్సా? పాప చాలా అదృష్టవంతురాలు. అందుకే కదండి మనమే ఫోటో పంపాం. చూడగానే వాంతులు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది ఎవరికో? నాకా? కాదే, మీ అక్కకే ఏజ్ బార్ ఏంజల్ కావాలంట. నా పెళ్లి చూపులు పంపించిన ఫోటో పంపించేశారు, ఓకే చేసేసారు. ఆయన దీనికి ఎంత డబ్బున్న సంబంధం తెచ్చినా చెత్తలో పోసిన చికెన్ చూపే. డబ్బుల్లో మునిగి టబ్బుల్లో స్నానాలు చేయడానికి ఏం రోగం దీనికి? అది అసలు స్నానానికి సంబంధం లేనోని ఒకటి ప్రేమిస్తుంది, పైగా స్వచ్ఛమైన ప్రేమ అంట. బెచ్చం ఎత్తుకునే బొచ్చులా ఉంటది దీన్ని స్వచ్ఛమైన ప్రేమ ఏంటి? నేను నమ్మను. నిజమండి, ఆ చెత్త రవణగాన్ని చిట్టుగా ప్రేమిస్తుంది. కన్నాడి మీద వేసావా? చక్కగా డ్యూటీ చేసుకునేవాడు పర్మనెంట్ గా పడైపోతాడు. అందులోనే స్వచ్ఛమైన ప్రేమ అంటున్నావు. ఆ చెత్తరచ్చల్ల కూడా ఈదిలోంచి వెళ్ళిపోయేలా చేసేస్తుంది ఇది. చారి గారు, స్వచ్ఛమైన ప్రేమ ముందు ఏ సంపన్నమైన సంబంధం సరితూగదండి. మ్యాచ్ క్యాన్సిల్. మరి వాళ్ళకేం చెప్పమంటారు? ఆకాశవంత ప్రేమ ముందు వాళ్ళ ఆస్తులు ఆకుముక్క అని చెప్పండి. కంగారు పడకండి, ఆకుముక్క. ఎవరిష్టంత ఎత్తైన ఇలా పవిత్ర ప్రేమ ముందు వాళ్ళ 7 అంతస్తుల బిల్డింగ్లు పేక ముక్కలతో సమానం అని చెప్పండి. బొక్కేం కాదు. ఒక నిమిషం ఆగుతారా? హలో, అంత ఓవరాక్షన్ వద్దు. అయితే నువ్వు చెయ్యి. హలో రమణ, నువ్వు చెత్త ఏరుకోరా. మన స్వచ్ఛమైన ప్రేమకి మా ఇంట్లో సమాధి కట్టేశారు రమణ, సమాధి కట్టేశారు. మా బావకి నీ గురించి చెప్తే సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను. నన్ను అపార్ట్మెంట్ మీద నుంచి తోసేసి అపార్ట్మెంట్ లో అందరికి భోజనాలు పెట్టేస్తా అంటున్నాడు రమణ. మన ప్రేమకి అంతం లేదు రమణ, కానీ పెళ్లి మాత్రం జరగదు. నువ్వు ఇంకా వీధిలోకి వచ్చి విజిల్ వేయకు, మా ఇంటి ముందుకు వచ్చి బండి బ్రేక్ వేయకు. వెంటనే ఆ రిచ్ బాబు లైన్ లో తీసుకోండి, రచ్చ చేసేద్దాం. ఏడు తిరుగు. నేను చెప్పానా ఈ పుచ్చిమోహన్ దానికి స్వచ్ఛమైన ప్రేమ ఏంటని? రియల్ ఎస్టేట్ అనగానే రోడ్డు మీద వదిలేసిందండి ఏదో గోస్ట్ మొహం ఇదిను. పర్లేదు, డబ్బులుంటే చాలు. దీని గురించి నువ్వు కంగారు పడిపోయి కాలు దొక్కేసుకున్నావు. కమర్షియల్ అమ్మ మొగుడిది. బిల్డింగ్ అనగానే బ్రేకప్ చెప్పేసింది. నువ్వెన్నా నా బ్రెయిన్ లోకి వెళ్ళవలే కాని బా, బాబుని ఫిక్స్ చేయి బా, బ్యాండ్ వాయించేసి భోజనాలు పెట్టేద్దాం. పెట్టేస్తావు. ముందు మీ బాబుని కూడా సంపాదించమని చెప్పు, అప్పుడు ఫిక్స్ చేద్దాం. ఆళ్ళకి అంత ఉంటే మళ్ళీ సంపాదించడం ఎందుకు బా, అనుభవించాలి. కానీ అనుభవించావనే నీలాంటి వాళ్ళకి అలాంటి సంబంధాలు అందవు. ఏంటే క్వశ్చన్ మార్క్ వేసుకుని చూస్తున్నావు? సంబంధం నీ ప్రేమ అంత స్వచ్ఛమైంది కాదు, కల్తీ. నీ సెంత ప్రేమ చూడలేక మీ అక్క ఆగమవుతుంటే చిన్న అబద్ధం అడ్డంగా దొరికిపోయింది. ఒరే, స్వచ్ఛమైన ప్రేమ అంటే టెంప్ట్ అవ్వకండి. తర్వాత వాళ్ళ పెళ్లికి టెంట సామాన్లు మొయ్యాలి.